ఏ ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరా అది? నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటికి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ అఫైరా? కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఫిజిక్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్? ఇదే నా బాడీ. నీ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ ఎంఐ బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఎంఐ బాడీ సార్. కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. చెప్పు సార్, ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్ లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూజ్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు ఇటు పక్కకి రావడం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? ఏంట్రా ఈ గోడౌన్ తలుపులు తెరిచి ఉన్నాయండి? నిన్నే ఎవరు తెరిచారు? మీ అబ్బాయి గారే 2 రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి తక్కున్నావు? మళ్ళీ నా పిక్కల మీదకి ఏం తెచ్చావు? ఎందుకు ఎలా చేసావు? అన్నయ్య, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎలా రా? 20 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ లేదు. రేవతి, పర్వాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంత టైం లేదురా, ముందు అంకుల్ని కింద పడుకోబెట్టు. డూ ఇట్. చెస్ట్ కింద టచ్ ఉబ్బినట్టుగా ఉందా? వెంటనే ఒక షార్ప్ నైఫ్, స్పిరిట్ లాంటిది ఏమైనా తీసుకురమని చెప్పు. బాబాయ్, డాడీ కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, అందులోంచి కత్తిను డిక్కీలో ఓట్ కప్పట్లు పట్టరా. ఇప్పుడు అవెందుకురా? పట్టా బాబాయ్, వచ్చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవతి వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబాయ్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? This is tension pneumothorax. It's tension pneumothorax. The air from his lungs is escaping into his chest. The air from his lungs is escaping into his chest. Open his shirt. టెన్షన్ లో ఊపిరి పీల్చినప్పుడు లంగ్స్ వాల్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే ఎయిర్ లాక్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఎయిర్ ని రిలీజ్ చేయాలి. త్వరగా ఫస్ట్ వరకు ఆ ప్లేస్ లో పోసి క్లీన్ చెయ్యి. ఇప్పుడు ఆ ప్లేస్ లో పొడు. ప్లీజ్ రామ్, నన్ను నమ్ము. ఆ ఎయిర్ బయటికి పోవడానికి చిన్న హోల్ చేస్తున్నాం అంతే. ఆ బాటిల్ ముత్తి దాని మీద పెట్టు. ప్రెస్ చేయి. రేవతి, వీడు పెద్ద డాక్టర్ లాగా కత్తి తీసుకురా, టెన్షన్ న్యూమోథెరాక్స్ అది ఇదంటూ ఏదేదో చేసి అన్నయ్యని బ్రతికించు.
ఇష్టం లేకపోయినా నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక నీ ముందుకొచ్చాను. ఐమ్ సారీ రా. సార్ మాధవ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదని ఇండియా వెళ్ళాడు సార్. 1 వీక్లో వచ్చేస్తాడు. విత్ యూ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఇదంతా చేసింది వీడా? ఆ డాక్టర్ ఇదే సార్, వెళ్ళి దాన్ని లాక్ రమ్మంటారా? మనకు కావాల్సింది డాక్టర్ కాదు, పేషెంట్. దాన్ని ఇక్కడ పెట్టుండరు. వెయిట్ చేద్దాం. రామ్, ఈ రోజుతో లాస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోతుంది. అది ఈ రోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఆలస్యం అవ్వకుండా నువ్వే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుని గోడౌన్ దగ్గరకు వచ్చాయి. అరే శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్యా? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ నాన్న. ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. మీరు బెట్ట మీద పైకి వెళ్ళండి. బాస్ బాస్ బాస్, చాలా అర్జెంట్ బాస్, కొంచెం త్వరగా ఇవ్వండి. మీరు అర్జెంట్ అంటే కుదరదు. ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉంది. తన అర్జెన్సీ తెలియకుండా మాడతారే? చూడండి, దాని మీద ఒక అమ్మాయి లైఫ్ డిపెండ్ అయి ఉంది. టైంకి ఒప్పదా అమ్మాయి ప్రాణం పోతుంది. ప్లీజ్ బాస్, ట్రై టు అండర్స్టాండ్. 1 minute సార్. సార్, వాడు పైన కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు.
రా అత్త, ఇదిగో. తొందరగా ముందు పరిగెత్తుకొస్తా ఇంజక్షన్ ఇవ్వు